నమశంకరాయ. జనవరి 15 సంక్రాంతి. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఎవరైతే వివాహమై వంశాన్ని ఉద్ధరించే సంతానం కావాలని కోరుకుంటారో, అలాగే ఆల్రెడీ సంతానం ఉండి ఇంకా మంచి సంతానాన్ని పొందాలనే కోరికతో ఉంటారో, ఈ సంక్రాంతి రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి దానాది కార్యక్రమాలు చేయండి. తప్పకుండా మీ వంశ పురుషుడు ఉద్భవిస్తాడు. ఈ విధమైనటువంటి దానాలు చేసి నందుడు యశోదకి శ్రీకృష్ణుల వారు, కృపి ద్రోణాచార్యుడికి అశ్వత్థామ, వకుళమాతకి వెంకటేశ్వర స్వామి సంతానంగా కలిగారు. కాబట్టి మీరు కూడా ఆచరించండి. సంక్రాంతి పర్వదినం రోజున కుండలో కానీ ఇత్తడి పాత్రలో కానీ ఉన్నటువంటి నిండైనటువంటి శుద్ధమైన ఆవు పెరుగుని, అలాగే చెప్పులు, విసనకర్ర, గొడుగు మరియు మట్టి కుండలోనైనా కానీ రాగి చెంబులోనైనా కానీ ఇత్తడి పాత్రలోనైనా కానీ ఉన్నటువంటి శుద్ధమైనటువంటి జలము, ఇందులో పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, యాలకులు, అలాగే జాజికాయ, జాపత్రి వాటివి సుగంధ పరిమళ వేసి బ్రాహ్మణుడికి దానం చేయండి. సద్బ్రాహ్మణుడికి తత్ఫలితముగా మీ వంశ పురుషుడు ఉద్భవిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే వారసులుగా ఉన్నవాళ్ళు ఈ రోజున తమ పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసం ఖచ్చితంగా పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు చేయాలి. దగ్గరలోని మంచి పురోహితుల వారిని పిలిపించుకొని ఈ కార్యక్రమం చేసుకోండి. అవకాశం లేకపోతే మన పీఠమాధ్వర్యంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా జనవరి 15, పుష్యమాసము అమావాస్య సందర్భంగా జనవరి 18వ తేదీ ఆదివారం అయింది. ఆ రోజున ఈ 2 రోజుల్లో బ్రాహ్మణులని కర్తగా పెట్టి పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేయించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఉగ్రదేవతల యొక్క అనుగ్రహం కోసం సర్వదోష నివారణ పూజలు, హోమాలు, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, శనీశ్వర, కాలభైరవ హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో 2 కార్యక్రమాల్లో కూడా మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు.